గట్టిగా నోరు తెరిచి హృదయపూర్వకంగా అయ్యా నీకు స్తుతులయ్యా, మంచి దేవానికి స్తుతులయ్యా, గొప్ప దేవా స్తుతులయ్యా, అత్యున్నతుడా స్తుతులయ్యా, సర్వాధికారి స్తుతులయ్యా, సర్వోన్నతుడా స్తుతులయ్యా, మంచి దేవుడా స్తుతులయ్యా, ప్రాణమిచ్చిన దేవా స్తుతులు నాయన. నీ వంటి వారెవరయ్యా? ఇక పరమందున నీకు సాటి అయిన వారెవరున్నారయ్యా? ఒక మంటి పురుగులమైన ఈ మానవ జీవితాన్ని పాపములో విడిచిపెట్టక ఆరాధించేదనిన్నే యేసయ్యా, అయ్యా మీకే పాడిగా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను ఆరాధించెదనిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై వ్యక్తిపైన ప్రేమించబడడానికి కానీ ప్రేమించడానికి కానీ అర్హతలు లేకపోయినా పరమను పిలిచి భూమికి వచ్చి నీ ఆఖరి రక్తపు చెట్టు వరకు దారవేశారు. లేచిన నిరోధం తెచ్చులగా ఈ గురువులు అయ్యా నీకే మహిమగాయనా సజీవుడమై ఆరాధించెదనిన్నే
చేతులెత్తి అందరూ కూడా సరెండర్ అయిపోదామా? చేతులెత్తి అందరూ కూడా సరెండర్ అయిపోదామా? దేవుని అధికారానికి అప్పగించుకుందామా? ఓ మన ఆలోచనలని పక్కన పెడదాం, మన కష్టం మన కన్నీళ్ళని పక్కన పెడదాం. పూర్ణ హృదయంతో ప్రభు పాద సన్నిధిలో నిలబడదాం. అయ్యా నేను వట్టివాడునైనా అని చెప్పడానికి చేతులెత్తుట సాయంకాల నైవేద్యమని వాక్యం చెప్తా ఉంది. చేతులెత్తుట నీవు నిస్సహాయుడు అని, సమస్తము నా జీవితంలో నీవే దేవా అనే దానికి సూచనగా ఉంది. చేతులెత్తుట అయ్యా నీ సన్నిధిలో నేను లొంగిపోయానయ్యా, నువ్వేం మాట్లాడదలుచుకున్నావు నాతో మాట్లాడు ప్రభానికి సూచనగా ఉంది. అందరూ కూడా చేతులెత్తి రాజా రాజా ప్రతి నోరు తెరవబడాలి. నా కుమారుడా నీ నోటిని బాగుగా తెరువు, దానిని నేను నింపదనని సెలవిచ్చుచున్న దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుటకే సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట శక్తి గలది, ఆయన మాట ప్రభావము గలది, ఆయన మాట కృంగిన వారిని లేవనెత్తది, ఆయన మాట పండబారిన హృదయాలను బద్దలు పెట్టేది. ఆయనకి మహిమ కలుగును గాక. జీవాధిపతి నీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. నా బలము నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. చెప్తాం అందరూ కూడా మెల్లని గట్టిగా స్వరాలు పెట్టి అందరూ పాడాలి. కిందని చెప్పండి. నా బలమా నా కోట ఆరాధన నీకే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. చేతులెత్తి ఆరాధన అయ్యా అయ్యా ఆరాధన అమ్మా తండ్రి నీకేనయ్యా. హృదయపూర్వకంగా చెప్పగలిగినది బలమైనవాడు. ఆరాధన తండ్రి తండ్రి ఆరాధన అమ్మా తండ్రి నీకేనయ్యా. అంతట నివసించు యెహోవాయేమో ఆరాధన నీకే. నా దుర్గనీతి యెహోవా సిక్కేను ఆరాధన నీకే. గట్టిగా పాడదామా? అంతట నివసించు యెహోవాయేమో ఆరాధన యెహోవా సిక్కేను నీకే. చేతులెత్తుతూ ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. గట్టిగా ఆరాధన పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆఖరిగా ఎలుగెత్తి రాజాని భవనములో వేయి పగలు వేచి ఉండును. యేసు రాజాని భవనములో వేయి పగలు వేచి ఉండును. తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించును. నా చీకలు మరచెదను
చింతను మరచెదను. పరిశుద్ధునికి మహిమ కలుగునుగా. గట్టిగా చెప్తాం ఆమె. సర్వోన్నతునికి మహిమ కలుగునుగా. నిజదేవునికి మహిమ కలుగునుగా. అద్వితీయునికి మహిమ కలుగునుగా. ఆది దేవునికి మహిమ కలుగునుగా. అనంతుడైన దేవునికి మహిమ కలుగునుగా. పరిపూర్ణుడైన దేవునికి మహిమ కలుగునుగా. విమోచనకర్తైన దేవునికి మహిమ కలుగునుగా. ఆదరణకర్తైన దేవునికి మహిమ కలుగునుగా. ప్రేమామయుడైన దేవునికి మహిమ కలుగునుగా. లేవనెత్తే దేవునికి మహిమ కలుగునుగా. జీవితాలను బాగు చేసిన దేవునికి మహిమ కలుగునుగా. తన ప్రాణాన్ని పణంగా దారమోసిన దేవునికి మహిమ కలుగునుగా. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుచున్నాం. అయ్యా అయ్యా ఆక్రానించుకున్నాను. ఇంకా గట్టిగా ఆక్రానించుకున్నాను. ఆస్వాదించుకున్నాను. అంగీకరించుకున్నాను. స్వీకరించుకున్నాను. ఆత్మరూపుడిగా మధ్యన సంచరించుకున్న దేవా, అలాగే నిశ్శబ్దంగా ప్రార్థన లేచిద్దాం. దైవజనులు ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవానికి స్తోత్రం. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడు అయిన దేవ, ఈ రాత్రి దీనులము అల్పులము పాదాలు చెంతకు